Hi, hello, namaste, good evening. Welcome to Pandaga Chesko audio launch. Videocon smartphone presents Pandaga Chesko audio launch powered by Big C, Kalamandir, TTimeNews.com and Homeo Care International. United Movies, Parachuri Kiriti Gari Nirmanamlo, young director Anil Ravipudi Gari Darshakatvanlo, Manamunduku Vachestundi Pandaga Chesko cinema. అయితే మనందరం పండగ చేసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాలి. ఆ లోపుగా ఇవాళ ఒక చిన్న పండగ చేసుకుందాము. పండగకి ముందు చిన్న ప్రిపరేషన్ లాంటిది అనమాట ఈ ఆడియో లాంచ్. అసలు టైటిల్కి తగ్గట్టు మా సెట్ కూడా వెలిగిపోతుంది. అసలు ఫుల్ పండగ ఎన్విరాన్మెంట్. సార్ చెప్పండి. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే నేను, ఈ సినిమా డైరెక్టర్ నేను కాదు, గోపి మల్లేని గారు. గోపీచంద్ మల్లేని గారు యంగ్ కాదంటారా మీరు? మీకు ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే పండగ చేసుకో డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారు. అవును, నేను ఈ సినిమాకి వన్ ఆఫ్ ద రైటర్గా పనిచేశారు. మీరు ఇందాక చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి అని చెప్పారు. అది కరెక్షన్ చేయడానికి వచ్చి చిన్నపిల్ల కదా నా మాత్రం ఉంటుందిలే అండి. మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో పండగ చేసుకో ఆడియో లాంచ్ చాలా భారీగా, ఇంత ఫుల్ డెకరేషన్ సెట్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఈ రేంజ్లో ఇవాళ ఈ వేదికపై ఘనంగా మనం జరుపుకోబోతున్నాము. ఉద్యోగంలో ఉండేటువంటి ఒక నార్మల్ ఎంప్లాయీకి బోనస్ వస్తే పండగ చేసుకుంటాడండి. తను సైట్ కొట్టే అమ్మాయి పక్కింట్లోనే దిగిందనుకోండి, ఇలాంటి కుర్రాళ్ళు పండగ చేసుకుంటారు తప్పకుండానే. చిన్న టీవీ కొని డ్రాలో పెద్ద నెక్లెస్ వచ్చిందనుకోండి, అక్కడ కూర్చున్న లేడీస్ అందరూ పండగ చేసుకుంటారు. ఏమండి, అవునా కదా? రైట్? హార్ట్ అటాక్ వచ్చిపోతారు ముందు. ఎస్. కానీ మరి ఈ సినిమాలో రామ్ ఎందుకు పండగ చేసుకుంటున్నారు? మర్చిపోయాను. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా పండగ చేసుకొని? అంటే నాలాంటి స్మార్ట్ బాయ్ పక్కన ఉన్నప్పుడు కాదు, ఎప్పుడైనా అనిపించిందా పండగ చేసుకో? ఉండండి, ఆ స్మార్ట్నెస్ అనే షాక్ లోంచి నన్ను తేరుకోనివ్వండి ఫస్ట్. బాగానే ఉన్నాను కదా. ఓకే. నాకు పండగ చేసుకో అని ఎప్పుడు అనిపించిందంటే పెళ్లి చేసుకున్నప్పుడు అనిపించింది. పెళ్లి చేసుకున్నప్పుడా? అయితే పెళ్లి అయిపోయిందా? అమ్మయ్య, నేను సేఫ్ ఇంకా అయిపోయింది. ఈ మధ్యన అమ్మాయిలు అందరూ సొంతూరు ఓడేస్తున్నారు. సొంతూరు, ఆ సొంతూరు ఓడే వాళ్ళు కనిపించట్లేదు మనకి. బ్రాండింగ్ మనం ఇక్కడ ఫ్రీ ప్రమోషన్ ఇవ్వకూడదు. అండ్ ఇప్పుడే వచ్చేసారు మన ఎనర్జెటిక్ హీరో రామ్. సో ప్లీజ్ వెల్కమ్, హార్డీ వెల్కమ్ రామ్. మీరు ఆడిటోరియంలో అడుగు పెట్టగానే అందరూ పండగ చేసుకున్నారు. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడే అనుకుంటున్నాం అసలు రామ్ ఈ సినిమాలో ఎందుకు పండగ చేసుకున్నారు అని. అంటే మన రకుల్ ఇంకా సోనాలి లాంటి ఇద్దరు అందమైన హీరోయిన్స్ ఉన్నందుక, లేకపోతే వేరే ఏదన్నా స్పెషల్ రీజన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అంటున్నారు ఈ చిత్ర యూనిట్. మరి ఆ రీజన్ అంటే తెలుసుకోవాలంటే మనం రిలీజ్ వరకు ఆగాల్సిందేనండి. మరి కోనా వెంకట్ గారు, అనిల్ రావిపూడి గారు స్క్రీన్ ప్లే అందించినటువంటి ఈ చిత్రానికి మ్యూజిక్ మెజిషియన్ ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి గారు, వెలిగొండ శ్రీనివాస్ గారు కథా రచయిత. అండ్ వీళ్ళందరి కాంబినేషన్లో గౌతమ్ రాజ్ గారి ఎడిటింగ్తో త్వరలో మన ముందుకు వచ్చేస్తోంది పండగ చేసుకో. సో మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దామా? అస్సలు లేట్ చేయొద్దు, రెడీ స్టార్ట్ చేసేద్దాం. రెడీ. యా. సో బిఫోర్ వి గో టు ద సాంగ్ లాంచ్, ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా మీరు ఎన్టీవీ, TV9, వనిత ఇంకా జెమినీ మ్యూజిక్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. సో ఆడియన్స్, సీ అండ్ ఎంజాయ్. పండగ చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ సినిమా పాటలతో. సో మరి ఫస్ట్ సాంగ్ ఆఫ్ పండగ చేసుకో లాంచ్ చేయడానికి వేదిక మీదకి పెద్దల్ని ఇన్వైట్ చేసేద్దాము. బట్ వాళ్ళకంటే ముందు వచ్చిన గెస్ట్లను ఇన్వైట్ చేయడానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ప్లీజ్. ప్రసాద్ గారు సో మన ఫస్ట్ సాంగ్ లాంచ్ కి స్టేజ్ మీదకి పిలిచేద్దాము. ఈయన పేరు కూడా పెద్దదే, పేరుకు తగ్గట్టు తీసే సినిమాలు కూడా పెద్దవే. మితంగా మాట్లాడతారు కానీ సినిమాని మాత్రం అమితంగా ప్రేమిస్తారు. వన్ అండ్ ఓన్లీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈయనతో పాటు ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము పటాస్తో ఇండస్ట్రీలో తన పండగ మొదలెట్టేసినటువంటి అనిల్ రావిపూడి గారిని. నమస్తే సార్.
అండ్ అలాగే శ్రవంతి మూవీస్ అధినేత, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ శ్రవంతి రవికిషోర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము టు ద లాంచ్ ఆఫ్ ఫస్ట్ సాంగ్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్, సాంగ్ లాంచ్ చేసే ముందు ఆయన ఏదో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంట. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు పండగ చేసుకున్నాం కదా సార్, ఇప్పుడు మన మామూలు పండగలు కాకుండా ఎప్పుడైనా సరే మీకు పండగ చేసుకో అనిపించిందా సార్? ఎందుకు అనిపించదు? అది ఎప్పుడు అనిపించింది ఒకసారి చెప్తారా సార్ మాకు? పండగ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుంది. అదే సార్, ఇప్పుడు మనం పండగ చేసుకుంటాం సార్. ఇప్పుడు పండగకి మన ఇంటికి వెళ్తాం, ఎక్కడికి అత్తారింటికి వెళ్తాం మనం సంక్రాంతికి, మీరు నేను అలాగంతా. అది వద్దులే, సక్సెస్ వచ్చినప్పుడు ఎవరైనా పండగ ఓహో, చేసుకోవాలి. సక్సెస్ అంటే పండగ అంటున్నారు కదా, సక్సెస్ పండుగ ఎప్పుడు పండగ చేసుకుంటూనే ఉంటారు ఈయన. సార్ మీకు అదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. పండగ చేసుకొని ఎప్పుడు అనిపించింది మీకు? నా సినిమా సక్సెస్ అయిన రోజు అనిపించింది. అంటే మనం అందరూ ఒకే ఆన్సర్ చెప్తున్నారు ఇక్కడ, క్వశ్చన్ ఒకటే ఆన్సర్ ఒకటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ లాంచ్. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్, అంతే తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్. నిన్నే బతకాలోయ్ గూగుల్, నిన్నే తాగాలోయ్ రెడ్ బుల్, నీలో పవరును కాస్త తనకిమ్మంటూ అడగాలోయ్ రైఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్, కమ్ ఆన్. హియర్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ పండగ చేసుకో. నిజంగా సాంగ్ లో చాలా అద్భుతంగా ఉంది. స్టెప్పులు మాత్రం సూపర్ ఉన్నాయి కదా. అయ్యి బాబోయ్, నేను అలాగే వేయలేను, నేను ఎంత ట్రై చేసినా అలాగే వేయలేను. మీరు అసలు రామ్కి మీకు పోలిక ఏంటి అసలు? అలా కదండి, ఫ్లెక్సిబిలిటీ గురించి చెప్తున్నాను నేను. మీకు ఒక విషయం తెలుసా, ఒక సామెత ఉంటుంది, నాగలోకానికి నూను దానికి పోలిక ఏమిటి అని. నాగలోకం పైన చూపుతున్నారు, పైన ఉంటుంది అది. అవును. ఓహో, ఓకే, సో Okay. ప్లీజ్ డోంట్ కంపేర్, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఇక్కడ. ఓకేనా? సరే సరే. థ్యాంక్ యూ. సో ప్రసాద్ గారు వాళ్ళతో మీరు ముందే మాట్లాడించేశారు, సాంగ్ చూసాక వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ముందు మాట్లాడుతుంటారు అయితేనే. సాంగ్ చూసాక కూడా సార్ ఎలా ఉంది సాంగ్, సూపర్ ఇలా అనేసారు. ఓకే, సో మనందరి కోసం ఒకసారి వన్స్ మోర్ చూసేద్దాం ఆ సాంగ్ ని. ఓకే 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 ఓకే, వన్స్ మోర్ ప్లీజ్. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్, అంతే తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్. నిన్నే బతకాలోయ్ గూగుల్, నిన్నే తాగాలోయ్ రెడ్ బుల్, నీలో పవరును కాస్త తనకిమ్మంటూ అడగాలోయ్ రైఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్, కమ్ ఆన్. అర్థమైంది మీ ఈలలు వింటుంటే. మీ కోరికను తీర్చడానికి ఇప్పుడు మన ముందు ఈ సాంగ్ని లైవ్ పర్ఫామ్ చేయడానికి సినిమాలో ఈ సాంగ్ని ఒరిజినల్గా పాడినటువంటి దీపక్ రెడీగా ఉన్నారు విత్ ఛానల్ డాన్స్ ట్రూప్. సో ప్లీజ్ వెల్కమ్ దీపక్ ఆన్ టు ద స్టేజ్. ఇప్పుడు వచ్చి పడతారా వాళ్ళు? डम डम दिगा दिगा चैताम हल चल चल अंत
తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్ డమ్ డమ్ డిగా డిగా డమ్ డమ్ డిగా డిగా చేద్దాం హల్ చల్ చల్ అంతే తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్ నిన్నే బతకాలోయ్ గూగుల్ నిన్నే తాగాలోయ్ రెడ్ బుల్ నీలో పవరును కాస్త తనకిమ్మంటూ అడగాలోయ్ రైఫల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ life is beautiful life is beautiful just beautiful just beautiful come on life is beautiful come on life is beautiful come on life is beautiful just beautiful just beautiful come on dum dum diga diga dum dum diga diga cheitam hol chol chol ante teliyani santoshalaki nuvoka example dum dum diga diga dum dum diga diga cheitam hal chal chal ante teliyani santoshalaki nuvoka example come on come on when the right way you gotta just say life is beautiful trying to put your sorrows now down the lane you gotta just say life just beautiful ha 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 come on ha 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 come on బతుకనే సెల్ ఫోన్ లో ప్రతిక్షణం సెల్ఫీరో కనుకనే సరదా సరదా క్లోజ్ అప్ నువ్వే సాగరో వయసనే వైఫై తో ప్రేమనే పంచే నిన్నే చూడాలో మిరకిల్ నిన్నే చదవాలో ఆరకిల్ ఎన్నో కలలు నన్ని కంట్రీ అయితే నువ్వే నా క్యాపిటల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ life is beautiful life is beautiful just beautiful just beautiful come on life is beautiful come on life is beautiful come on life is beautiful just beautiful just beautiful come on oh, 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 oh. Thank you so much. I would like to thank Taman for one more wonderful song. This is my third song for him. After Birwa, after Tiger, this is my third song for Taman. I would like to wish the team all the success for this movie. Thank you. Thank you, Deepak. Thank you. బాబు డాన్స్ కూడా వాయిసారు థ్యాంక్స్ Videocon Smartphone presents Pandaga Chesko audio launch co-powered by Big C, teatimenews.com, Homeocare International and Kala Mandir. ఈ కార్యక్రమాన్ని మీరు TV9, NTV, వనిత, జెమినీ మ్యూజిక్లో లైవ్ చూస్తున్నారు. సో ఫస్ట్ సాంగ్ వినేసాము. ఎలా ఉంది ఫ్యాన్స్? ఫస్ట్ సాంగ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎస్, ఈ సినిమా రిలీజ్ అయ్యాక నిజంగా యూత్ అందరూ కూడా పండగ చేసుకుంటారు. సో మరి ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచేద్దాము ఈ పండగలో ఒక భాగమైనటువంటి అందమైన బ్యూటిఫుల్ గార్జియస్ లేడీస్ని. ఓకే, అబ్బా లేడీస్ అనగానే మొహం ఎలా వెలిగిపోతుందో. సో ప్లీజ్ లెట్ మీ ఇన్వైట్, ఇక్కడ ఉన్నారు అందరూ, రజిత గారు, మీనా గారు అండ్ సురేఖ వాణి గారు, ప్రియ గారు, పవిత్ర లోకేష్ గారు.
అందరూ ఒకసారి Please come వచ్చేయండి, on to the stage. అందరూ వచ్చేయండి, 1 by 1. నిజంగా పండగకి వచ్చినట్టే వచ్చారండి. చాలా అందంగా ఉన్నారు అందరూ. ప్లీజ్ వెల్కమ్. రండి. అక్క రండి. వీళ్ళని క్వశ్చన్ అడగడం అనవసరం, ఎందుకంటే ఫోటో అంట. అయిపోయిందా ఫోటో? వీళ్ళని క్వశ్చన్ అడగడం అనవసరం, ఎందుకంటే పండగ చేసుకుని అడిగితే వీళ్ళు చెప్పేది ఏంటంటే కొత్త చీరలు కొట్టుకుంటే ఆ రోజు పండగ వీళ్ళకి. అవునా కదా? మరి ఇంకోటి ఏంటంటే నాకు మొన్నే తెలిసింది, ప్రతి అమ్మాయి సినిమాలో హీరోయిన్ అవ్వాలని కోరుకుంటుందంట. హీరోయిన్ కానీ ఏదైనా సరే. ఏ అంటే రోజు కొత్త బట్టలు కట్టుకోవచ్చు కదా అని. మీకు అర్థమైందా? అర్థమైనట్లేదు. మొత్తం దేవతల్లో ఉన్నారు, దేవతలే. చెప్పమ్మా. అందరికీ నమస్కారం. This is Women's Day, I feel, because all women on stage. I thank Mr. Gopichand, our very good director, talented director. Manalunna talent ni, he knows how to extract work from actors. I thank he offered me a very good role. I'm also very selfish. I take this opportunity to thank Mr. Surendra Reddy Garu, who is here, who gave me a nice role in Race Gurram. Because of Race Gurram, I am here today. Thank you so much. Let the movie be a good success. All the very best to all of you. అక్కడ నెక్స్ట్ మీదే నెంబర్ 2 మైక్ తీసుకోండి. యాక్చువల్గా ఈ మూవీలో నేను లాస్ట్ సిస్టర్ని. ఫస్ట్ మా పెద్దక్క మాట్లాడుతుంది. పెద్దక్క. Hi, a very good evening to all of you. I'm really blessed to be a part of this film. Thank you so much, Parashuri Prasad Garu and Malinani Gopichand Garu and all the team. We really had fun. నిజంగా పండగ చేసుకో అనే టైటిల్కి తగ్గట్టుగానే మేము 24 రోజులు వర్క్ చేస్తామండి. ఆ 24 రోజులు పండగ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. వీరి వీరి గుమ్మడి పండులా ఉంది. ఎవరికో మాట్లాడండి, ఎవరు మాట్లాడినా పర్లేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా టైటిల్ పండగ చేసుకోవాలనే మేము షూటింగ్లో ఎప్పుడూ పండగ చేసుకుంటూనే ఉండేవాళ్ళం. చాలామంది ఆర్టిస్టులు, కాంబినేషన్, సెట్ అంతా చాలా సందడిగా పండగ వాతావరణమే. ఇంత మంచి సినిమాలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని అందరినీ భరించిన గోపి మల్లేన్ గారికి చాలా థ్యాంక్స్. తొందరలో మనందరం మళ్ళీ సక్సెస్ పండగలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. అక్క అరిసెలు జంతుకులైన వండి ఊరా పండగ షూటింగ్లో? అందరికీ నమస్కారం. గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్గా కూడా చెప్పాను, అందరి సమక్షంలో మళ్ళీ చెప్తున్నాను. నాకు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. డెఫినెట్గా మా ట్రాక్, నాది ఎంఎస్ నారాయణ గారి ట్రాక్ చాలా బాగా హిట్ అవుతుందని, సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని, ప్రసాద్ గారికి బోల్డ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా రామ్ ఈ సినిమాలో ఉన్నాడండి, మీరే చూస్తారు కదా. థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైమ్ రకుల్, షీఈస్ రియలీ గార్జియస్. నైస్ వర్కింగ్ విత్ యూ రకుల్. ఎప్పుడు చక్కగా నవ్వుతూ, ఇక మేము పండగ చేసుకోవాలంటే మా లేడీస్ అందరూ ఎప్పుడు కలిసి ఉంటే అప్పుడు మాకు పండగే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గోపి గారు అండ్ ప్రసాద్ గారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈ మూవీలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ.
నేనైతే చాలా ఎంజాయ్ చేశాను షూటింగ్ టైంలో. ఎవ్రీడే పండగలాగానే ఉండేది, షూటింగ్కి వెళ్తున్నట్టు ఉండేది కాదు, పిక్నిక్ లానే ఉంది. సో ఈరోజు ఆడియో కాబట్టి మ్యూజిక్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ మూవీ చాలా బాగుంది అని టాక్ ఉంది. సో ఆడియో కూడా బాగా సక్సెస్ అయ్యి మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ లేడీస్. థ్యాంక్స్ అండి. నెమ్మదిగా. సో పండగ చేసుకో ఆడియో లాంచ్లో మొదటి పాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చంద్రబోస్ గారు రాసిన సాంగ్ వినేసాము. ఇక సెకండ్ సాంగ్ లాంచ్ చేసుకునే టైం వచ్చేసింది. ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఈయన గురించి చెప్పాలంటే అజాత శత్రువు అని చెప్పుకోవచ్చండి. శత్రువా? అజాత శత్రువు తెలుగు రాదమ్మా మనకి, కొంచెం వీక్. సో ఏ ఫంక్షన్ అయినా ఎవరు పిలిచినా చాలా సపోర్టివ్గా ఎంకరేజింగ్గా వచ్చి ఎంకరేజ్ చేస్తారు, ఆయన విషెస్ అందిస్తారు. ఆయన చెయ్యి కూడా చాలా మంచిదండి. సో లెట్ మీ ఇన్వైట్ మా దిల్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. సో ప్లీజ్ వెల్కమ్. అండ్ ఈయనతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము నల్లమలపు బుజ్జి గారిని. వెల్కమ్ సార్. రాజు గారిని ఇన్వైట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం పరశురి కిరీటి గారిని. ప్లీజ్ వెల్కమ్ సార్. సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీద ఉన్నారు దిల్ రాజు గారు. సార్ని ఇన్వైట్ చేయడానికి ప్రసాద్ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్ ఇందాక క్వశ్చన్ అడిగాను సార్. ఇందాక పండగ చేసుకొని మీకు ఎప్పుడు అనిపిస్తుందని అడిగాను సార్. పండగ చేసుకొని ఎప్పుడని అడిగాను సార్. పండగ చేసుకొని ఎప్పుడు అనిపిస్తుంది మీకు అని. అనిపిస్తుంది మీకు పండగ చేసుకొని, పండగలు కాకుండానే. అందరూ చెప్పారు సినిమా సక్సెస్ అయితే మాకు పండగ చేసుకున్నట్టు అన్నా సార్. మీది కూడా సేమ్ ఆన్సర్ సార్. ఇంకేమైనా చెప్తారా సార్? సినిమా వాళ్ళకి ఎవరికైనా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన రోజే పండగ. అదండి, అర్థమైంది కదా. అంటే మనం ఇంకో పండగ చేసుకుంటే రెడీగా ఉన్నాం మనం. రాజు గారు అండ్ బుజ్జి గారు విత్ యువర్ పర్మిషన్ మరొక గెస్ట్ని కూడా ఇన్వైట్ చేస్తాను ప్లీజ్. సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము వీరు పోట్ల గారిని. వీరు పోట్ల సార్ ప్లీజ్ వెల్కమ్. సో వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా వెల్కమ్ సార్. సెకండ్ సాంగ్ లాంచ్ జరగబోతోంది. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ ఆన్ టు ద స్టేజ్. వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ ద్వారా సార్ మీరు ముగ్గురు పండగ చేసుకో సెకండ్ సాంగ్ మాకు వినిపించేస్తారా ప్లీజ్? సెకండ్ సాంగ్ లాంచ్. తొలిసారి కలవరమేంటో చలి జ్వరమేంటో ఈ కలవేంటో అప్పైన మై మరపేంటో మతి మరపేంటో ఈ గొడవేంటో బుక్కల్లో భూకంపాలే రప్పించేలా చేశాడేంటో మనసంతా మ్యాగ్నెట్ లాంటి చూపులతో లాగేశాడేంటో చూస్తుంటే ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అలా ఉంది కదా పాట. నిజమే. ముందు ఎవరు మాట్లాడాలి అని టాస్ వేసుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు. ఫస్ట్ డైరెక్టరా ప్రొడ్యూసరా? ఎవరితో మాట్లాడిద్దాం? ప్రొడ్యూసర్ సార్. ఓటు ఎక్కువ ప్రొడ్యూసర్స్కే ఉంది సార్. ఎప్పుడు డైరెక్టర్స్ ఫస్ట్. ఇక్కడ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మ్యూజిక్ ఆబ్వియస్గా బాగుంది, రెండు పాటలు చాలా బాగున్నాయి. ఆటోమేటిక్గా నెక్స్ట్ సాంగ్స్ కూడా బాగుంటాయని నేను 100% నమ్ముతున్నాను. అండ్ తమన్ రగడాకి ఇప్పటికీ కొంచెం బాడీ తగ్గింది, బట్ క్వాలిటీ మాత్రం తగ్గలేదు. అండ్ ఆల్ ద బెస్ట్ తమన్. అండ్ ఇలాంటి మ్యూజిక్కి రామ్ లాంటి టైమింగ్ ఎనర్జీ ఉన్న హీరో ఉన్నాడంటే ఆటోమేటిక్గా ఇంకా బాగుంటుంది.
ఇది నేను చెప్పటం కాదు, హీరో రవితేజ అంతటోడు ఎన్నోసార్లు రామ్ టైమింగ్ని ఎనర్జీని ఎన్నోసార్లు మెచ్చుకున్నారు. సో నేను అది 100% నమ్ముతున్నాను. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలో డెఫినెట్గా ప్రొడ్యూసర్లకి కొంచెం కష్టకాలం నడుస్తూ ఉంది. సో కష్టాలను ఎదుర్కొని ఈ సినిమాని ఆటోమేటిక్గా ఫంక్షన్ బాగుంది, ప్రొడక్షన్ బాగుంటుంది. పరుచూరి ప్రసాద్ గారికి, కిరీట్ గారికి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఫైనల్గా నా ఫ్రెండ్ గోపి మంచి టెక్నీషియనే కాదు, మంచివాడు, అది అందరికీ తెలుసు. డెఫినెట్గా ఎంత మంచివాడు అంటే ప్రొడ్యూసర్స్కి, హీరోలకి డెఫినెట్గా విష్ లిస్ట్లో గోపి పేరు ఉంటుంది. నాకు తెలిసి మా జనరేషన్లో అందరికంటే గోపి ఎక్కువ సినిమాలు చేస్తాడని నేను అనుకుంటున్నాను. అండ్ మిగతా టెక్నీషియన్స్కి, నా కొలీగ్స్ కోన వెంకట్ గారికి, రవికి, మిగతా టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్ అందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరే సార్, మీరు మాట్లాడండి సార్. ప్రసాద్ గారు, అందరికి నమస్కారం. పండగ చేసుకో ఒక మంచి టీం, గోపి చంద్ మల్లేని ఒక కథని బాగా రాసుకొని మంచి సినిమా తీయగల సత్తా ఉన్న డైరెక్టర్. మా బ్యానర్లో లాంచ్ కావాల్సింది అవకాశాన్ని మాకు ఇవ్వకుండా బయటికి వెళ్ళి ఫస్ట్ సినిమా చేశాడు. యాక్చువల్ మేమే ఫస్ట్ సినిమా చేయాలి. గోపి, నీ గురించే మాట్లాడుతాం. సో లాస్ట్ ఇయర్ రవితేజ గారితో తీసిన బలుపు ఎంత మంచి సక్సెస్ మనందరికి తెలుసు. సో గోపి, ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ సినిమా బాగుందని మీ ఆర్టిస్టులు చెప్తున్నారంటే బాగున్నట్టే. అలాగే పరుచూరి ప్రసాద్ గారు ఒక డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఎలా అంటే మాకంటే ఎక్కువ ఒక సినిమా గురించి తపన, ఫైట్, ఆ సినిమా గురించి కష్టపడుతూనే ఉంటాడు. సో పరుచూరి ప్రసాద్ గారిది ఇప్పటివరకు మేము ఒకే ఒక సినిమా చేశాము, మధ్యలో ఏ సినిమా చేయలే. ఈ సినిమా ఏంటో వారు స్టార్ట్ చేసినప్పుడే నైజాంకి షూటింగ్ కూడా మొదలు కాలేదు, ఇంకప్పటికి నైజాంకి హక్కులు తీసుకున్నాం. బికాజ్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మానందం గారు. సో ఈ సినిమా మొదలు పెట్టకముందే నైజాంకి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాం. సో ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ని గోపి జస్ట్ ఇలా ఉంటుంది సార్ స్టోరీ అని చెప్పినప్పుడే ఈ సినిమా చాలా బాగా వస్తుందని ఒక నమ్మకం ఉండేది నాకు. సో డెఫినెట్గా నా నమ్మకము చాలా స్ట్రాంగ్ అని ఈ మధ్య పటాస్ డైరెక్టర్ చెప్పాడు. అనిల్ ఈ మధ్య సినిమా చూసి నన్ను కలిసినప్పుడు సినిమా గురించి షేర్ చేసుకున్నాడు. చాలా మంచి సినిమా సార్ అని. ఎంత మంచి సినిమా అంటే రామ్ కెరియర్లో ఒక రెడీ సినిమా రామ్ కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్, దాని తర్వాత కందిరిగా ఒక బిగ్గెస్ట్ హిట్, ఆ రెండు సినిమాల పక్కన ఉంటుంది సార్ అని అనిల్ చెప్పాడు. సో థ్యాంక్ యూ అనిల్. ఆ రేంజ్లో గోపి తప్పకుండా ఈ సినిమాని తీసుంటాడని పండగ చేసుకో టైటిల్, ఈ కథ అందించిన మన కోన గారు ఉన్నారు, అండ్ ఒలిగండ వారు ఉన్నారు. సో ఈ సినిమా అదే ఒలిగండ శ్రీనివాస్ గారు. సో కోన గారు మీరు డామినేట్ చేసేస్తున్నారు సార్ అలా పక్కన కూర్చొని. సో ఇలా ఓల్డ్ టీమ్ చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ తమన్. సో ఈరోజు ఆడియో ఫంక్షన్ అని పద్ధతిగా పాటలు విని కొంచెం వచ్చి పాటల గురించి చెప్పండి సార్ అని పరుచూరి ప్రసాద్ గారు సీడీ పంపిస్తే మధ్యాహ్నం విన్నాను సాంగ్స్. 5 సాంగ్స్ సూపర్. తమన్ చాలా బాగా చేసావు.
అగైన్ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేసావు. సో ఆల్ ది బెస్ట్. ఇంకా రామ్ ఎనర్జెటిక్ హీరో. సరే మధ్యాహ్నము పాటలు వింటే సరిపోదు, పాటలు చూడాలని అడిగి మరీ నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి సాంగ్ చూశాను. సో రామ్ ఎనర్జీ ఒక 2 పాటలలో అయితే నాన్ స్టాప్గా ఊగుతూనే ఉన్నాడు, అసలు ఎక్కడ నిలబడకుండా. సో రామ్ అండ్ బ్యూటీ ఇద్దరు మీ చేసిన సాంగ్ చాలా బాగుంది, మెలోడీ సాంగ్. అండ్ ఒక సక్సెస్ ఫెయిల్యూర్, ఒక సినిమాకు అందరు టీమ్గా కష్టపడితే ఆ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సో అలా ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఆర్టిస్ట్ ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డారు. దాదాపు 1 ఇయర్ నుంచి ఈ సినిమాకు వచ్చిన స్ట్రగుల్స్ అన్నీ దాటుకుంటూ సినిమా కంప్లీట్ చేశారు. సో ఈ సమ్మర్ హాలిడేస్లో మీ ముందుకు వస్తుంది. సో షోర్ షాట్ పండగ చేసుకో, సూపర్ హిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బుజ్జి సార్, విరుపోట అండ్ రాజు సార్. ఈ సినిమాలో కీలక పాత్ర బ్రహ్మానందం గారు. సో మళ్ళీ డైరెక్టర్ బలుపులో చేశాడు కదా, అలాంటిది ఏదో బాగానే వర్కౌట్ చేసి పెట్టాడు. సో బ్రహ్మానందం గారు ఈ సినిమాని ఈ సమ్మర్లో మళ్ళీ మన అందరు నవ్విస్తూ ఉంటారు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సో బ్రహ్మానందం గారు వెల్కమ్ సార్. పండుగ చేసుకో ఆడియో లాంచ్కి స్వాగతం. నమస్తే సార్. సో సెకండ్ లాంచ్ దొరికాడే సెకండ్ సాంగ్ ఇందాకే లాంచ్ చేసుకున్నాము. ఆ సాంగ్ చూసేటప్పుడు ఫ్యాన్స్ అందరూ వీర లెవెల్లో అరుస్తున్నారు. నాకు అర్థం కాలేదు వాళ్ళకి రామ్ నచ్చాడా సోనాలి నచ్చిందా అని. రామ్ ఆర్ సోనాలి? సో సూపర్ సాంగ్, చాలా హాట్గా ఉంది. సో మరి ఈ సాంగ్ని మరొకసారి మనకి వినిపించేయడానికి హియర్ వి హ్యావ్ సింగర్ మాన్సీని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము అలాంగ్ విత్ ఛానల్ డాన్స్ ట్రూప్. రెండు బాబు తొలిసారి కలవరమేంటో చలి జ్వరమేంటో ఈ గలలేంటో ఆ పైన మై మరపేంటో మతి మరుపేంటో ఈ గొడవేంటో బుగ్గల్లో భూకంపాలే రప్పించేలా చేశాడేంటో మనసంతా మ్యాగ్నెట్ లాంటి చూపులతో లేగేశాడేంటో దునియాలో నీలాంటోనే కలలోనూ చూడలే నేను చూసిన దగ్గర నుంచి నా కలలు ఆకలే పరువాన్ని పడగొట్టే చిచ్చర పెడగల్లే దొరికాడే దొరికాడే నా రేంజోడే దొరికాడే నచ్చాడే నచ్చాడే పిచ్చెక్కెల్లా నచ్చాడే ఎవడీడే ఎక్కడోడే నమిలేసేలా తగిలాడే గెలిగాడే గెలిగాడే మైండంతా గెలిగేస్తాడే
గెలిగాడే నచ్చాడే నచ్చాడే పెంచెక్కెల్లా నచ్చాడే ఎవడీడే ఎక్కడోడే నవిలేసేలా తగిలాడే గెలిగాడే గెలిగాడే మైండ్ అంతా గెలిగేస్తాడే Thank you so much. ఈయన దర్శకులు గోపి మలినేని వైట్ల సీను గారి శిష్యుడు. ఆయన చేస్తున్న సినిమాల్లో ఎంతమంది నటీనటులు ఉంటారో, ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారో అంతకంటే ఒక పాలు ఎక్కువగా పెట్టి సీన్ మొత్తం మనం చూస్తున్నప్పుడు ఫుల్ ప్యాక్ with artists.